చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం ప్రకాశం జిల్లా కనిగిరిలో రా కదలిరా అనే ఒక టైటిల్ పెట్టి ప్రకాశం జిల్లా మొత్తానికి జనాలను పోగేసి ఆయన ఒక సబ్ పెట్టాడు. రా కదలిరా. దివంగత ఎన్టీ రామారావు గారి రాజకీయ నినాదమైనటువంటి తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరాలోంచి. ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మని తెలుగుదేశం పార్టీని పీకేసి రా కదలిరా. ఎవరు రావాలి? ఎందుకు రావాలి? ఈయన ఎవరికి ఏం చేశాడని చెప్పని రావాలి? ప్రజలు ఎందుకు రావాలి? అసలు ప్రజలు ఎందుకు కదలాలి? సమాధానం చెప్పలే ఆయన. ఒక మంచి మాట చెప్పలేదు. రా కదిలిరా అంటే ఎవరు రావాలి, ఎందుకు రావాలి, కారణాలేంటి? 2014 నుంచి 19 దాకా కానీ అంతకు ముందు కానీ 14 ఏళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు, ఈ 5 ఏళ్లలో ఆ మంచి జరగట్లేదు, కాబట్టి మీరందరూ కదిలిరండి, నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరందరూ కదలరండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు. ప్రజలు ఎందుకు కదలాలి, ఎందుకు రావాలి తన దగ్గరికి? ఎంత అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు రాజకీయాల్లో. గంటన్నర సేపు సభ మాట్లాడి ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం. ఎవడన్నా మనకి పక్కోడు మనకి గాలి కొడితే సమ్మగా ఉంటుంది, కానీ ఈయన గాలి ఈయనే కొట్టుకుంటూ ఉంటాడు. అసత్యాలతో కూడినటువంటి పొగడ్తలు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం. ఆయన చెప్తున్నాడు ఆ సభలో, ఎందుకంటే ఆ ఊరు కనిగిరిలో మీటింగ్ జరిగింది కాబట్టి ఆయన చెప్తున్నాడు, కనిగిరి వాళ్ళు ఇక్కడ చాలా పేదరికంలో మగ్గిపోతారు, హైదరాబాదు బెంగళూరు వెళ్ళి కోట్లు సంపాదిస్తారు, కనిగిరి మొత్తం పేదరికం ఉంది, అవకాశాలు లేక కనిగిరి వాళ్ళు బయటికి వెళ్తున్నారు, నన్ను తీసుకురండి, నేను వచ్చి కనిగిరిలో బెంగళూరు హైదరాబాద్ లాంటి అవకాశాలు కల్పిస్తాను, కనిగిరి వాళ్ళకి బెంగళూరులో హైదరాబాద్లో దొరికేటటువంటి అవకాశాలను నేను కల్పిస్తాను కనిగిరిలో అని చెప్తున్నాడు. ఇది పాపం మాటలు కదా, ఎంత పాపం. 2019 దాకా ఎవడున్నాడు? చంద్రబాబే కదా ఉన్నది, నువ్వే కదా ఉన్నది. మరి కనిగిరి గుర్తు రాలేదా అప్పుడు? కనిగిరి వాళ్ళకి మరి ఎందుకు అవకాశం కల్పించలా? 2014 ముందు కూడా ఉన్నాం కదా మనం, ఒక 9 ఏళ్ళు. అప్పుడేం చేశాం? కనిగిరి కనపడలా, కనిగిరిలో పేదరికం కనపడలా, కనిగిరి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి మనసు రాలేదు. రేపు అధికారాన్ని ఇస్తే కనిగిరి వచ్చి కనిగిరి వాళ్ళకి అవకాశాలు కనిపిస్తాడంట. ఇంతకన్నా అరిచేతిలో వైకుంఠం చూపించడం ఇంకేముంది చెప్పండి? నేను హామీ ఇస్తున్నా కనిగిరి వాళ్ళకి ఇటువంటి అవకాశాలు కల్పిస్తా అంట. ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ ఏమో నేను ఈ ఊళ్ళో పుట్టానంటాడు, ఈ ఊళ్ళో ఆడుకున్నానంటాడు, ఇతనేమో ఈ ఊరికి నేను ఇది చేస్తాను హామీ ఇస్తానని మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఈ పిచ్చి మాటలు చెప్పేటువంటి అవలక్షణం ఉంది రాజకీయ నాయకులు ఇద్దరికి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పి మాట్లాడతాడు ఆయన. ఇవాళ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి నీ 14 ఏళ్ల పాలనలో అసలు పంచాయతీ బిల్డింగ్ ఉందా? గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఒక్క కార్యాలయం ఏదన్నా ఉందా?
ఏముంది నీ 14 ఏళ్ల పరిపాలనలో? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాంట్లో అవన్నీ ఏమైనాయి? ఇవాళ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, లేదా 4 పోర్టుల నిర్మాణాలు కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కానీ, లేదా సచివాలయ భవంతుల నిర్మాణం, అంటే పంచాయతీ ఆఫీసులు దాంట్లో ఉండేట్టుగా సచివాలయ భవంతుల నిర్మాణం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కానీ, ఇలాంటి అనేక పాఠశాలల నిర్మాణాలు కానీ, ఇదేం అభివృద్ధి కాదా? ప్రైవేటు ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ప్రైవేటు పరిశ్రమలు వచ్చినాయి? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుతో ఈ రాష్ట్రానికి తరలి వచ్చినాయి? ఇవాళ ఆయన చెప్తాడు, ఆదాయాన్ని పెంచి ఏ ప్రభుత్వం అయితే వ్యక్తుల యొక్క ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచి వారి ఖర్చులు తగ్గిస్తే అదే సుపరిపాలన అంట. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ 14 ఏళ్లలో ఎవరి ఆదాయం ఏం పెంచాడు? ఏం ఖర్చులు తగ్గించాడు అని చెప్తున్నాను. రేట్లు ఎప్పుడన్నా తగ్గించాడా చంద్రబాబు పరిపాలనలో? అతను 14 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా రేట్లు తగ్గించాడా? అప్పుడు దాకా తన ప్రమాణ స్వీకారం చేసే రోజుకున్నటువంటి ఏ వస్తువు రేట్ అయినా, కరెంటు ఛార్జీలు తీసుకుందాం, ఏదైనా ఆర్టీసీ బస్సులు తీసుకుందాం, దేని రేట్ అయినా తగ్గించాడా? మోసపు మాటలు. ఆయనంట అమెరికాకి దారి చూపించాడంట. ఆ దారిలో అనేక మంది ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిపోయి అమెరికాలో కోట్ల రూపాయలు సంపాదించుకుని సెటిల్ అయిపోయారంట. బాగా సంపాదించారంట ఆయన చూపించిన దారిలో ఎంతో మంది వెళ్ళి. ఈయన లేకపోతే మామూలుగా ఈయన ముఖ్యమంత్రి అయ్యే వరకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవడు అమెరికా వెళ్ళలేదు, విదేశాలు వెళ్ళలేదు, విమానం ఎక్కలేదు ఎవడు. ఈయన వచ్చి అందరినీ మామూలుగా తాళ్ళేసి కట్టి విమానం ఎక్కి చెప్పించాడు, పలకా బలపం పెట్టి చదువు నేర్పించాడు. ఒకప్పుడు అంట ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు విపరీతంగా ఇచ్చే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అంటే తన్నుండగా చూపించేవాళ్ళంట. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి 2014లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. 1,60,00,000 పైచిలుకు కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 1,60,00,000 పైచిలుకున్న కుటుంబాల్లో ఎన్ని కోట్ల కుటుంబాలకంటే 1 కోటి ఇచ్చారా, 1.5 కోటి ఇచ్చారా, 1,60,00,000 ఇచ్చారా, 10 లక్షలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏం తీసుకున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది సచివాలయం ఉద్యోగం ఏ ఉద్యోగం కాదా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమే కదా. బేసిక్ ఎంత ఉంది? మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా కార్యాలయాల్లో బేసిక్ ఎంత ఉంటుందో దాదాపు అంతే ఉంటుంది కదా. 1,40,000 మంది సచివాలయ ఉద్యోగులు, 40,000 మంది ప్రభుత్వ ఆరోగ్య శాఖలో డాక్టర్ల దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల వరకు 48,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు కాదా? ఇది ఉద్యోగ కల్పన కాదా? 2 లక్షల పైచీలకు 2 లక్షల సుమారుగా 2 లక్షల ఉద్యోగాల్ని రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకి నింపటం, లేదా ప్రైవేటు పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీ కళ్ళకు కనపడవు. మీరు మాత్రం ఏమీ చేయకుండానే అన్నీ చేసేసినట్టుగా ప్రజలు భ్రమించాలి. ఎప్పటికప్పుడు మేము వస్తే ఇది చేస్తాం అంటే ఉండంగా మాత్రం ఏమీ చేయరు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు తోడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేయరు రాష్ట్రానికి ప్రజలకి. అధికారం పోయినప్పుడు మాత్రం మీరు మాకు అధికారం ఇవ్వండి, అరిచేతిలో వైకుంఠం చెప్పిస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, బంగారం ఇస్తాం, ఇళ్ళు ఇస్తాం, స్థలాలు ఇస్తాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏంట పరిపాలన బాధుడే బాధుడంట. నిత్యావసర సరుకులు ధరం ఆకాశాన్ని అంటున్నాయంట. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఇవాళ
మీకు హెరిటేజ్ కంపెనీ ద్వారా మీకు పొందినటువంటి షేర్ల ద్వారా ఏర్పడినటువంటి మీ వ్యాపారం బిగ్ బజార్ అనేటువంటి వెచ్చాలు అంటే కిరాణా సరుకులు, ప్రొవిజన్ స్టోర్ వెచ్చాలు దొరికేటువంటి, వంట నిత్యావసర సరుకులు దొరికేటువంటి బిగ్ బజార్ మీదే. మీకు, మీ భార్య గారికి, మీ కొడుకు గారికి, మీ కోడల గారికి, మీ మనవడ గారికి వాటాలు ఉన్న సంస్థ బిగ్ బజార్. బిగ్ బజార్లో తీసుకుందాం. హైదరాబాద్లో ఏ రేట్లు ఉన్నాయి, బెంగళూరు బిగ్ బజార్లో ఏ రేట్లు ఉన్నాయి, కందిపప్పు రేట్ ఎంత ఉంది, శనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, విజయవాడలో శనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, కందిపప్పు రేట్ ఎంత ఉంది, బియ్యం రేట్ ఎంత ఉన్నాయి. మీ బిగ్ బజార్లను చూద్దాం. ఏ రాష్ట్రంలో అయినా సరే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బిగ్ బజార్ దుకాణాలు చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది. ఆ షాపుల్లో చూద్దాం పదండి. ఏమండి సార్, వీరు విలేకరులు హెరిటేజ్ దేంట్లో కలిసింది సార్? ఉన్నాయి, రండి, హైదరాబాద్ వెళ్దాం రండి. మీరు మూత పడలేదు సార్, ఉన్నాయి సార్ షాపులు. మొన్న కూడా ఎచ్చాలు కొనుక్కొచ్చి తీసుకెళ్ళి చూపించాం. బెంగళూరులో ఎచ్చాలు కొని తీసుకెళ్ళి అనంతపురంలో చూపించాం. మొన్న అనంతపురం మీటింగ్కి వెళ్తా మీ ఇట్లాగే తీసుకెళ్లి బెంగళూరులో బిగ్ బజార్లో కొనుక్కొని తీసుకెళ్లి చూపించాం. ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు దుకాణం అని చెప్పని. హెరిటేజ్ సంస్థ దేంట్లో కలిసిందండి? ఫ్యూచర్ సంస్థలో కలిసింది. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కూడా ఫ్యూచర్ కంపెనీకి సంబంధించిన దాని కింద బదలాయింపు జరిగింది. ఫ్యూచర్ హెరిటేజ్లో పాలు, పెరుగు, నెయ్యి మాత్రమే అమ్ముతారు ప్రస్తుతం. అంతకుముందు అన్నీ అమ్మేవాళ్ళు. పాల ప్యాకెట్ రేట్ ఎంత ఉంది, నెయ్యి కేజీ ఎంత ఉంది హెరిటేజ్లో? బెంగళూరులో ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది? అదే 360, 370 కదా అర కేజీ నెయ్యి. పాల ప్యాకెట్ అర లీటర్ అదే 30, 32 రూపాయలే కదా. ఎక్కడైనా అదే ఉంది కదా. ఏ ఆంధ్రప్రదేశ్లో రేట్ ఏమైనా తక్కువ, మీరు ఎక్కువ అమ్ముతున్నావా లేదా మీరేమన్నా తక్కువగా అమ్ముతున్నారా మీ హెరిటేజ్ దాంట్లో? పోనీ తేడాలు ఉన్నాయా? బెంగళూరుకి, హైదరాబాద్కి, విజయవాడలో మీ షాపుల్లో మీ హెరిటేజ్ పాల ప్యాకెట్లు ఏమైనా తక్కువ రేట్లకు అమ్ముతున్నారా? పోనీ నెయ్యి ఏమన్నా వ్యత్యాసం కనబడుతుందా ఆంధ్రప్రదేశ్కి, బెంగళూరుకి, అక్కడికి ఇక్కడికి ఏమన్నా? అంటే మరి వ్యత్యాసం ఉంటే మీ దుకాణాల్లోనే ఉండాలి కదా, తేడాలు లేవు కదా. అంటే పచ్చి మోసపు మాటలు, దగా మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కిరాణా సరుకులు పెరిగినాయి అని చెప్పని. పోనీ రామోజీరావు గారు మీ మాటలేని రామోజీరావు గారు కూడా తప్పుడు రాతలు రాస్తున్నాడు కదా. ప్రియా ఉత్పత్తులు తయారు చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మీ పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు అన్నీ అమ్ముతున్నారు కదా. అన్నీ అమ్మందేముంది? అమ్మే దాంట్లో హైదరాబాద్లో మీ ప్రియా పచ్చళ్ళు రేట్ ఎంత, ప్రియా శనగపొడి రేట్ ఎంత, ప్రియా కందిపొడి రేట్ ఎంత, ప్రియా అప్పడాల రేట్ ఎంత, బెజవాడలో రేట్లు ఎంత? ఏం తేడా ఉన్నాయా? ఎందుకు తేడా ఉండలేదు? తేడా ఉండాలి కదా. ఇటువంటి అబద్ధపు మాటలు, విషపు మాటలు, విషం చెమ్మటం, బురద చెమ్మటం పనిగా పెట్టుకుని ఇవాళ లేని దాన్ని సృష్టించటం, ప్రచారం చేసి ఈనాడు, జ్యోతి, TV5, ఈటీవీ, ఏబిఎన్ టీవీ, మహా టీవీ ఇట్లాంటి టీవీలు, పేపర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలని, విషాన్ని అక్షర రూపంలో, వార్తల రూపంలో చిమ్మి ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ ఆయన మాట్లాడతాడు, ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు అంటే ఈ 4 ఏళ్లలో. విఘ్నత ఉండాలి. ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలని ఎక్కడ జరుగుతుంది? రా ఒకసారి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షం పడకుండా ఎక్కడన్నా ఏ జిల్లాలోనూ ఉందా? పంటలు పండకుండా ఏ జిల్లాలో ఉన్నా, రైతు పంట వరి వ్యవసాయం చేయకుండా ఎక్కడన్నా ఉన్నారా? రైతుకు గిట్టుబాటు ధర లేకుండా ఏ జిల్లాలోనూ ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా? రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి
పంట అమ్ముకోవటం వరకు ప్రతిదీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుకు గిట్టుబాటు ధర, నమ్మకంతో కూడినటువంటి విత్తనాలు, బాధ్యత తీసుకునే విత్తనాలు ఇవ్వటం, అక్కడి నుంచి పంట పండించిన తర్వాత ఊరు పొలిమేర దాటకుండా అదే ఊరిలోంచి పంట గిట్టుబాటు ధరకి రైతు దగ్గర కొనుగోలు చేయటం, ఇదంతా జరుగుతున్నది మీ కళ్ళ ముందు జరుగుతున్నా కూడా అసత్యాలు మాట్లాడతారు. ఆయన ఇంకా ఎంత విచిత్రంగా మాట్లాడతాడంటే, తమ్ముళ్ళు మీరు ఊళ్ళు అలిసిపోతే సాయంత్రం ఒక హాఫో క్వార్టరో తాగాలనిపిస్తే ఈ జగన్ రెడ్డి మీకు మందు అందుబాటులో లేకుండా చేసేస్తున్నాడు, చాలా రేట్లు పెంచేశాడు. నాకు ఓటేయండి, 100 రోజుల్లో నేను మీ ఓటు ద్వారా అధికారానికి, నాకు అధికారం ఏముండి మీకు తక్కువ రేటుకే బ్రాందీ సప్లై చేస్తానని మాట్లాడుతున్నాడు. తాగుబోతుల్ని ప్రోత్సహించేస్తానంటే ఈయన. తాగుబోతులకి మంచి శుభవార్త అంట చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తే గనక. సరసమైన రేట్లకి, తక్కువ రేట్లకి ఇంటింటికి మందు సప్లై చేస్తాడంట. ఇది ఆయన పేదవాడికి ఇచ్చేటువంటి, పేదవాడి జీవితాన్ని మరింత కుంగరదీయటానికి ఆయన ప్రజల్ని ఏ రకంగా వాళ్ళ బలహీనతలతో ఏ రకంగా ఆడుకుంటున్నాడు, బంపి పెడుతున్నాడు మనం చూస్తే నిజంగా ఇతను ఒక పరిపాలకుడా? పచ్చి అధికారం కోసం వెంపర్లాడేటువంటి దిగజారుడు మనస్తత్వం మనకు కనపడుతుంది తప్పితే, బ్రాందీ మీకు బాగా అందుబాటులో ధరలో తక్కువ రేటుకి ఇస్తాను, మీకు ఇంటింటికి అందజేస్తాను, మీరు ఇల్లు కదలకుండా బ్రాందీ తాగిస్తాను తక్కువ రేటుకి అని చెప్పేటువంటి పాలకుడిని భారతదేశంలో ఎక్కడన్నా చూసామా? అసలు ప్రపంచంలో చూసుంటామా? సరసమైన రేట్లకు మందు మీకు సప్లై చేస్తానని చెప్పేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎక్కడన్నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినోండి ఏమన్నా చూసుంటామా? ఒక్కొక్కరి మీద 20 కేసులు 30 కేసులు పోలీసులు పెడుతున్నారంటారు. మీ అబ్బాయి ఏమో ఎక్కువ కేసులు పెట్టుకుంటే, ఎవడికి ఎక్కువ కేసులు పెట్టుకుంటే ఆడికి మన ప్రభుత్వం వస్తే పదవులు ఇస్తానని మీ అబ్బాయి చెప్తాడు. మీరేమో ఎక్కువ 20 కేసులు పెడుతున్నారు, 10 కేసులు పెడుతున్నారని మీరంటారు. తండ్రి కొడుకుల మధ్య ఇద్దరికి పొసగన పరిస్థితి ఏంటిది? మీ అబ్బాయి కేసులు ఎక్కువ పెట్టుకోండి అంటే వాళ్ళు వచ్చి పోలీసులతో గొడవ పడుతున్నారు. మీ కార్యకర్తలు మనుషులను కొడుతున్నారు, జనాలను కొడుతున్నారు, వైసీపీ వాళ్ళని కొడుతున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు. మీరు వచ్చామో కేసులు పెడుతున్నారు మొర్రో అంటారు. మీరు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకి ట్రాన్స్ఫర్లా. ఒక చోట పనికిరాని చెత్త మరొక ఊర్లో బంగారం అవుతుందా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కొవ్వూరులో జవహర్ అని మీ దగ్గర ఒక మంత్రి ఉండేవాడు చంద్రబాబు నాయుడు దగ్గర. ఆ మంత్రిని తెచ్చి తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరుకి ట్రాన్స్ఫర్ చేశారు 5 ఏళ్ల తర్వాత. మరి కొవ్వూరులో చెత్త ఇక్కడ పనికొస్తా పనికిరాదా అని ఎందుకు పెట్టావు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు? మీరు చేస్తేనేమో శ్రీరంగ నీతులు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ సొంతూరు చంద్రగిరి, మీరు చంద్రగిరిలో ఎమ్మెల్యే. చంద్రగిరి నుంచి మీరు కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? చంద్రగిరిలో ఉన్న చెత్త కుప్పానికి వచ్చి బంగారం అవుద్దా? చెప్పాలి కదా. చాలా మందిని నరసాపురంలో ఒక ఎమ్మెల్యే ఉంటే అతను తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా? ముమ్మిడివరంలో ఒక ఎమ్మెల్యే ఉంటే అతను తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా? హరిశ్చంద్రాపురంలో ఒక ఎమ్మెల్యే ఉంటే తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా? అట్లాగే ఎంతమంది పార్లమెంట్ సభ్యుల్ని ఎమ్మెల్యేగా మీరు పెట్టలేదు, ట్రాన్స్ఫర్ చేయలేదు? మీరు చేస్తే సమ్మగా ఉండాలి, సమ్మగా చూడాలి జనం. ఆహా ఓహో, ఈయన అసలు పరిపాలనా దక్షుడు, రాజనీతిజ్ఞుడు, అసలు రాజకీయాల్లో రాజకీయ పండితుడు అని చెప్పనేమో మేము మాత్రం భజన చేయాలి జనం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి సర్దుబాట్లు చేస్తే చెత్త, బంగారం, కుప్ప ఇవన్నీ మాట్లాడతారు. మీరు చేసిందేమో బాగా రంజుగా మేమందరం చూడాలి, మీదకి ఎక్కించుకోవాలి, మీరు ఎక్కడ తీసుకొస్తే అక్కడికి.
ఆయన సూపర్ 6 అంట, కొత్తగా కనిపెట్టాడంట. డ్వాక్రాలు నేనే కనిపెట్టా, దీపాన్ని నేనే కనిపెట్టా. ఆడవాళ్ళకి ఈ రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు. 3 గ్యాస్ బండలు ఇస్తాడంట, 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తాడంట, నెలకి 1500 డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు నాయుడు గారి 2014 మేనిఫెస్టో, 2014 మేనిఫెస్టోలో పేజీ 17 పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తా అంట. మీరు చెప్పండి, మీరు పాత్రికేయ మిత్రులు, ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకన్నా 25,000 బ్యాంక్ డిపాజిట్ ఎక్కడ చేశాడా? పుట్టిన ప్రతి ఆడపిల్లకి. పేద మహిళలందరికీ స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తాం. మేనిఫెస్టో 14లో ఏ ఒక్క ఆడపిల్లకన్నా ఈ రాష్ట్రంలో ఒక్క సెల్ ఫోన్ ఇచ్చాడా? డ్వాక్రా అక్క చెల్లెలందరికీ సెల్ ఫోన్ ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు. ఏ ఒక్క ఆడపిల్లకన్నా ఒక్క సెల్ ఫోన్ ఎక్కడినిచ్చాడా? ఇచ్చిన పాపాను పోలేదు. సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్కు 100 రూపాయల సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తాం. ఈ పోయే మాటలు ఈ మేనిఫెస్టోలో ఎవడు పెట్టాడు? మళ్ళీ ఇప్పుడు 3 మాటలు ఇస్తాడంట. ఈ చంద్రబాబు నాయుడికి ఎంతకన్నా పోటుగాడు మనకెవడు దొడకడు. ఈ మేనిఫెస్టోలో 12 బండ్లు సబ్సిడీకి 100 రూపాయల మీద 100 రూపాయలకి ఇస్తా అని చెప్పావు. ఎవరికి ఇచ్చావు? ఒక్క గ్యాస్ బండి ఎవరికన్నా 12 బండ్లు ఇచ్చావా? ఎవరికన్నా 12 బండ్లు కాదు, ఒక్క బండి ఎవరికన్నా ఇచ్చావా? 5 ఏళ్లలో 60 బండ్లు ఇవ్వాలి. 60 బండ్లు కాదు, 6 బండ్లు కాదు, 6 బండ్ల కూడా ఎవరికి ఇవ్వలేదు. అంటే ఎంత దగాకోరు మాటలు ఉంటాయో, దగాకోరు హామీలు ఉంటాయో, దగాకోరు వాగ్దానాలు ఉంటాయో. చంద్రబాబు నాయుడు ఒకసారి 14 మేనిఫెస్టో చూసి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏలుబడి చూసి ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. అధికారం కోసం ఎంత పచ్చి దగాకైనా సిద్ధపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన చెప్తాడు, నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు సైకిల్ ఎక్కండి, నేను దారి చూపిస్తా, బంగారు భవిష్యత్తు చూపిస్తా. మండల కేంద్రాలకు మీరు నడుచుకుంటా వెళ్తే అక్కడ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తా, మీరు పని చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నాడు. 14 ఏళ్లలో ఏ ఒక్క రోజన్నా ఏ తమ్ముడికైనా నీ కోసం కష్టపడే తమ్ముడికి లేదా ఈ రాష్ట్రంలో ఓటేసిన ప్రజలకి బంగారు భవిష్యత్తుకి ఏం చూపించావు దారి? మీ అబ్బాయికి తప్పితే దారి ఎవరికి చూపించావంటే మీ అబ్బాయికి చూపించావు బంగారు భవిష్యత్తుకు దారి. అంటే మీ అబ్బాయికి వచ్చేస్తే ఈ రాష్ట్రంలో అందరికి వచ్చేసినట్టేనా? మళ్ళీ ఇప్పుడంట ఈయన కోసం 100 రోజులు పనిచేయండి, సైకిల్ ఎక్కండి, నా కోసం సైకిల్ తొక్కండి 100 రోజులు కష్టపడండి, బంగారు దారి చూపిస్తా, బంగారు భవిష్యత్తు అంటే. ఏ 14 ఏళ్లలో ఎవరికేం దారి చూపించలేదా? కనిగిరిలో రక్షిత మంచినీళ్ళు ఇస్తా, ఎక్కిన మొదటి సంవత్సరంలోనే కనిగిరికి మంచినీళ్ళు ఇస్తా అంట. ఏ 2014లో ఎందుకు ఇవ్వలేదు? అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? కనిగిరి ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నారని తెలీదా? ఓట్ల కోసం వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెడితే కనిగిరిలో బలహీనంగా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పని జిల్లా మొత్తం నుంచి జనాలని, కార్యకర్తలను పోగేసుకెళ్ళి బస్సులు పెట్టి అక్కడ పోగేసి పెడితే కనిగిరిలో పార్టీ బాగుపడిపోద్ది. కనిగిరిలో నీళ్లు ఇచ్చేస్తామని చెప్పేస్తావు. మరి 2014 నుంచి 19 దాకా నిద్రపోయారా? మీ అబ్బాయే కదా గ్రామీణ నీటి సరఫరా చూసింది. తండ్రి కొడుకులు ఇద్దరు నిద్రపోయారా? కనిగిరిలో ఫ్లోరైడ్ లేదా? బీసీల కోసం జైహో బీసీ అని చెప్పి సభలు పెడతా అంట. అంటే ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు జైహో బీసీ అని పాడతావు,
అధికారం ఉన్నప్పుడు బీసీలకి ఒక్క బీసీలకి ఏం చేశాం? ఇస్త్రీ పెట్టించాం. ఇయే కదా మనం చెప్పేది. గొర్రెలు ఇచ్చాం, ఇస్త్రీ పెట్టించాం, కళ్ళు గీయటానికి తునగాల బండి ఇచ్చాం, కొడవలు ఇచ్చాం. అంటే కులవృత్తులు, బీసీలు కులవృత్తుల్లోనే ఉండిపోవాలి. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన కులాలు కానీ, పేదరికలు ఉన్నటువంటి దళితులు కానీ వీరందరూ దేశ విదేశాల్లో వెళ్తున్నారంటే నాడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్ ద్వారా చదువు మొత్తాన్ని ఉచితం చేయటం ద్వారా ఎంతోమంది వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుని, వృత్తి విద్య చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడ్డారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు మీరు బీసీలకు ఏం చేశారు? ఒక్క మాట చెప్పగలిగావా? పోనీ ఆ సభలో చెప్పావా? నేను 14 నుంచి 19 దాకా వెనుకబడిన కులాల అభ్యున్నతికి ఈ మహిళరాళ్ళు ఈ గుర్తుంచుకునేటువంటి ఈ పనులు చేశాను, లేదా అంతకుముందు నా 14 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 14 ఏళ్లలో బీసీలకు ఇది చేశాను అని ఒక్క మాట చెప్పగలిగావా? చెప్పలేవు. లేదు. ఎందుకంటే ఒక్క పని చేయలేదు. ఓట్లు వచ్చినప్పుడు బీసీలు కావాలి, బీసీలు జైహో అనాలి, టీడీపీకి బీసీలు వెనుముక అని చెప్పి ఒక మాట మాట్లాడాలి, వాళ్ళని ఒబ్బేయాలి, గాలి కొట్టాలి, బీసీలు ఓట్లు సంపాదించుకోవాలి, అధికారాన్ని మీరు పంచుకోవాలి. నేను బీసీలకి రుణపడి ఉన్నాను, మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. ఓట్లు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు నోట్లు వచ్చే భాష. బీసీలకి నేను రుణపడి ఉన్నాను, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెనుముక, బీసీలకి నేను రుణం తీర్చుకునే బాధ్యత నాది. ఎన్నిసార్లు బాధ్యత లేని ప్రవర్తన, బాధ్యత లేని మీ ప్రవర్తన మీది ఇన్నాళ్ళు. ఎందుకని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు? మైనార్టీలకు రంజాన్ తోఫా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి రంజాన్ తోఫా? ఆ రోజు నువ్వు ఒక పాయసం, ముక్కిపోయిన పాయసం ప్యాకెట్ ఇస్తే సరిపోద్దా? ఆ పాయసం ప్యాకెట్ హెరిటేజ్, నెయ్యి హెరిటేజ్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకుంటాక రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, మన హెరిటేజ్ సామానాన్ని అమ్ముకుంటాం. అరే నిజంగా మైనార్టీలు ఉద్ధరించబడాలంటే ఏం చేయాలి? చదువు నేర్పాలి, నాణ్యమైన చదువు నేర్పాలి, వృత్తి విద్యలు నేర్పాలి, ఉద్యోగ అవకాశాలు కల్పన చేయాలి. అది లేదు. రంజాన్ తోఫా ఇస్తా అంటే రంజాన్కి సేమియా వండుకుని తింటే అయిపోతుంది. అది కూడా హెరిటేజ్ సేమియా వండుకోవాలి, హెరిటేజ్ నెయ్యి పోయాలి. ఇది మైనార్టీలకు మాత్రం 5 ఏళ్లలో మంత్రి లేదు. అధికారం ప్రజల నుంచి మాత్రం ఓట్లు ఇప్పుడు మాత్రం మైనార్టీలు ఓట్లు వేయాలి. 5 సంవత్సరాల్లో మైనార్టీ మినిస్టర్ లేడు. ఇది ఈయన మైనార్టీల పట్ల వాళ్ళ రక్షణకి బాధ్యత తీసుకుంటాడంట. ఇప్పుడు కొత్తగా గుంటూరు ఛానల్ను పరుచూరుకి తెస్తా, ప్రకాశం జిల్లా మొత్తం గోదావరి నీళ్లతో ప్రతి చేను తడిపేస్తా. 14 నుంచి 19 దాకా ఉన్నాం కదా మనం. అప్పుడు గుంటూరు ఛానల్ పరుచూరు దాకా తీసుకెళ్లే ఖాళీ దొరకలేదా? మనసు రాలేదా? ప్రకాశం జిల్లాలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా అదే ఊళ్ళో ఉద్యోగం కల్పిస్తా అంట. వినండి ఆయన మాటలు. పేదరికం లేని సమాజం సృష్టించే బాధ్యత నాది. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ పేదవాడిని పేదరికం లేకుండా చేశావు? ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావంటే చదువు నేర్పటం అనేది ప్రభుత్వ బాధ్యత కాదు, చదువు యొక్క బాధ్యత ప్రైవేటు వ్యక్తులు తీసుకోవాలని చెప్పని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఉద్యోగంలో ఉండి 2015-16 సంవత్సరంలో 14-19 మధ్య అనేక సార్లు నొక్కి వక్కాణించినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం బాధ్యత కాదన్నావు చదువు నేర్పటం.
మరి చదువు ప్రభుత్వం నేర్పపోతే పేదరికం ఎలా పోతుంది? ఏ పేదవాడి ఇంట్లో అయినా పేదరికం పోవాలంటే ఆ పేదవాడి ఇంట్లోని పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం నమ్మిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చదువు పట్ల 70,000 కోట్ల రూపాయలు ఎల్కేజీ నుంచి అంటే 1వ క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్నత విద్యలో సమూలమైన మార్పులకు కానీ, నాణ్యమైన విద్య నేర్పడం కోసం కానీ, సౌకర్యాల కల్పన కోసం కానీ ఈ 5 సంవత్సరాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాడు. చదువు ప్రభుత్వం యొక్క బాధ్యత అని భుజానికి ఎత్తుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే నువ్వెవరివి? ఏం మాట్లాడావు? ఈయనంట జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పన్నుల రూపాయన లాక్కుంటున్నాడంట. ఈయన 15 రూపాయలు ఇస్తాడంట, పన్నులేయడంట. ఆ 15 రూపాయలని 100 ఎలా చేయాలి, 100ని 1000 ఎలా చేయాలో ఈయన నేర్పిస్తాడంట. మీరు 2 ఎకరాల రైతు కడుపున పుట్టి చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్లకి ఎలా ఎదగాలో నువ్వెదిగావు తప్పితే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఈ 14 ఏళ్ల నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరిని 15 రూపాయలు ఇచ్చి 100ని 1000 చేసేటువంటి విద్య ఎవరికి నేర్పించావు? ఎవరికి నేర్పించావంటే నీ ఎమ్మెల్యేలకి, నీ మంత్రులకి నేర్పించావు. 15ని 100 ఎలా చేయాలి, 100ని 1000 ఎలా చేయాలనేది నేర్పించావు. ఆయన మాట్లాడతాడు. ఇంట్లో బాబాయ్ కూతురు మీకు వ్యతిరేకం, మీ సొంత చెల్లి వ్యతిరేకం అని చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. హరికృష్ణ గారు మీకు వ్యతిరేకమా కాదా? నందమూరి హరికృష్ణ గారు వ్యతిరేకమా కాదా? ఎన్టీ రామారావు గారు మీకు వ్యతిరేకమా కాదా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మీ మీద పుస్తకం రాశాడా లేదా? వ్యతిరేకమే కాదా? మీ వదిన గారు దగ్గుబాటి పురంధేశ్వర గారు మీకు వ్యతిరేకమా కాదా? మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేశాడా లేదా మీకు వ్యతిరేకంగా? మీ సొంత అక్క కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేశారా లేదా? వీళ్ళంతా ఎవరు? మా పిల్లనిచ్చిన మామగారు వ్యతిరేకం, తోబుట్టిన తమ్ముడు వ్యతిరేకం, బావమద్ది వ్యతిరేకం, తోడళ్ళుడు వ్యతిరేకం, వదిన గారు వ్యతిరేకం, అక్క వ్యతిరేకం, అక్క కుటుంబం వ్యతిరేకం. మరి వీళ్ళందరూ ఎవరు? మరి మన ఇంటి వాళ్ళు చేస్తేనేమో అది రాజకీయమా? ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారి తప్పులా? కాస్త నోరు మాట్లాడేప్పుడు అంటే ఏంటంటే ఈనాడు, జ్యోతి వీళ్ళు రాయరు, చూపించరు కాబట్టి మన చరిత్ర అంతా ఎవరికి గుర్తుండదు అనుకుంటారు మీరు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నప్పుడేమో దోచుకోవటం, దాచుకోవటం, అధికారాన్ని తన చుట్టూ ఉన్నటువంటి తన చుట్టాలకి పంచిపెట్టడం, చుట్టాలకి మాత్రమే పంచిపెట్టడం. అధికారం పోతే మాత్రం రండి, కదిలి రండి, బీసీలు కదిలి రండి, ఎస్టీలు కదిలి రండి, మైనార్టీలు కదిలి రండి, పేదలు కదిలి రండి. ఎందుకు? ఈయన మొయిటాకి, పల్లకిలో మొయిటాకి ఈయన. అధికారం ఎక్కాక బీసీలు ఉండరు, మైనార్టీలకి మంత్రి ఎవడు, ఎస్టీలకి మంత్రి ఎవడో కనపడ్డావు. కమ్మారు ఒక 6, రెడ్లు ఒక 5, 4, కాపులు ఒక 3, వయస్సులో ఒకడో, ఇట్లాంటి అగ్రవర్ణాలకు మాత్రం 25లో రాజ్యాధికారాన్ని పనిచేస్తాడు మెజారిటీ. ఓట్లు వేసేప్పుడు మాత్రం బీసీలు రండి, కదలరా. ఎవడు కదలు రావాలి? ఎందుకు కదలు రావాలి? నీ జన్మలో ఎప్పుడన్నా ఈ ప్రజలకు కానీ, ఈ పేదలకు కానీ, లేదా బీసీ కులాలకు కానీ, లేదా ఎస్సీ కులాలకు కానీ, ఎస్టీ కులాలకు కానీ ఒక్కటంటే ఒక్క మైల్ రాయి నీ జన్మలో ఇప్పుడు చెప్పగలుగుతున్నావా? ఇది రాజశేఖర రెడ్డి గారు ఒక 108 తీసుకొచ్చాడు.
రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారు పిల్లలకు ఉన్నత చదువులు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని అద్భుతంగా తయారు చేస్తున్నాడు, 70,000 కోట్లు ఖర్చు పెట్టి మైలురాళ్ళు 4 పోర్టులు నిర్మాణం చేస్తున్నాడు. ఇట్లాంటి ఒక్కటంటే ఒక్క పథకం చంద్రబాబు నాయుడు మీ జన్మలో ఈ రాజకీయ చరిత్రలో నేను గుర్తుండిపోయేటువంటిది ఈ పథకాన్ని చేశానని, లేదా 2014 నుంచి 19 దాకా ఇవాళ కనిగిరిలో ఏం చెప్పాలి? దమ్మున్నాడు రాజకీయ నాయకుడైతే 2014 నుంచి 19 దాకా నేను మీకు ఈ రకమైనటువంటి పరిపాలన బ్రహ్మాండంగా అందించాను, మళ్ళీ అదే పరిపాలన తీసుకొస్తాను. ఇవాళ మీరు కష్టాలు పడుతున్నారు కాబట్టి మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అని చెప్పే దమ్ముందా? చెప్పే సినిమా లేదు. మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తది. కర్ణాటకలో బస్సు ఎక్కుతున్నారు కాబట్టి ఆడవాళ్ళకి బస్సు. అంటే ఎక్కడన్నా ఒక రాజకీయ పార్టీ గెలిస్తే ఆ రాజకీయ పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టి ఇక్కడ పెట్టేటువంటి దిక్కుమాలిన కర్మ తప్పితే ఇటువంటి మీటింగులు 10 కాదు, 20 కాదు, 30 పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారికి సిగ్గుండాలి, మీకు సిగ్గుండాలి. 2019లో మీరు మీ కొడుకు దొంగలని చెప్పని అతను అన్నాడు. అతను ఒక బుద్ధి లేని జీవని, అతనికి రాజకీయాలు తెలియవని, అసలు ఏమీ చేత కాదని చెప్పి మీరు మాట్లాడారు. మీరిద్దరూ కలిసి ఇప్పుడు మేమంతా కలిసిపోయాం, మాకు ఓటేసేయండి మేము ఉద్ధరిస్తామని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. 14 నుంచి 19 దాకా ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచినటువంటి మీరు 600 హామీలు ఇచ్చి ఇట్లాంటి మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ ఇస్తా అన్నారు, 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అన్నావు, డ్వాక్రా మాఫీ అన్నావు, బెల్ట్ షాపులు రద్దు అన్నావు, సెల్ ఫోన్లు ఇస్తా అన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు. ఏమైనాయి ఈ మేనిఫెస్టోలన్నీ? గాలికి వదిలేసి కనీసం ఎక్కడ దొరకకుండా మేము ఎవడేంటే మామూలుగా ఈ పాత కాగితాల పుస్తకాల్లో ఎక్కడో కొనుక్కొచ్చి దాచుకుని మేము ఫోటోస్టాట్లు తీసుకుని ఉంచుకున్నాం. ఎందుకంటే మొత్తం లేకుండా చేసావు కదా, 14 మేనిఫెస్టోని ఎక్కడ కనపడకుండా చేసావు కదా. మరి ఇవన్నీ ఏమైనాయి? ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రతి గ్రామానికి పట్టణానికి మంచినీటి సరఫరా, ప్రతి వీధికి ఉచిత కుళాయి, ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాను. పోనీ ఇక్కడ కూర్చున్న పాత్రికేయులు ఎవరింటికన్నా 20 లీటర్ల క్యాన్ 2 రూపాయలకి ఇంటింటికి చంద్రబాబు నాయుడు పంపించాడా? గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ పేదలందరికీ 1,50,000తో ఉచిత గృహం, ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు, ప్రతి ఇంటికి బరుగుదొడ్డి, 3 సెంట్ల స్థలం, ప్రతి ఇల్లు లేని పేదవాడికి 3 సెంట్ల స్థలం. మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్తాడు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్ అంట. 14 మేనిఫెస్టో ఇది. అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యత కాదు, విద్య అనేది అది ప్రైవేటు సంస్థలు చూడాలని చెప్పి మాట్లాడతారు. అధికారం లేనప్పుడు అరచేతిలో వైకుంఠం చెప్పి ప్రజల్ని మోసం చేసేటువంటి, ఏమార్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కదలిరా, ఎవరు ఎందుకు రావాలి, ఎందుకు కదలాలి, ఎవరి కోసం కదలాలి, మీరేం మేళ్లు చేశారని, వాళ్ళ జీవితాల్లో ఏం ముద్రించారని చెప్పని కదలాలి, రావాలి అనేది సమాధానం చెప్పని వారిని డిమాండ్ చేస్తున్నాం. ఎవరు కాపు పెద్దలు? ఎవరా పెద్దలు? ఏం రెచ్చగొట్టాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఏ కాపు పెద్దల్ని రెచ్చగొట్టాం? వారు ఏం మాట్లాడారు? పోనీ మీరన్నా చెప్పండి, పవన్ కళ్యాణ్ అని చెప్పాలి కదా. ఏంటిది అది? మాకు అర్థం కాల. ఎవరా కాపు పెద్దలు? మేము కాపులమే. నేను 3 సార్లు ఎమ్మెల్యే చేశాను, మంత్రిని కూడా చేశాను, నన్ను ఎవరో రెచ్చగొట్టలా. ఎవరు కాదు, మీరన్నా చెప్పండి, ఎవరా కాపు పెద్దలు? ఏం రెచ్చగొట్టారు?
తునిలో కాపు మీటింగ్ పెట్టినంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఇప్పుడేంటి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. ఆయన తునిలో కాపు మీటింగ్ పెట్టిన ఆయన ఏమని కాపు మీటింగ్ పెట్టాడు? 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కాపుల్ని బీసీ చేస్తామని చెప్పని మీరు ఓటేయమని చెప్పి మాట్లాడారు. ఓటేస్తే నేను ప్రశ్నిస్తాను, మీరు ఓటేయండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. కాబట్టి ఇద్దరూ కలిసి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మాకు కాపులకి హామీ ఇచ్చారు, మమ్మల్ని బీసీ చేస్తామని చెప్పారు, మా ఓట్లన్నీ మీకు వేసాం, మీకు అధికారాన్ని ఇచ్చాం, మమ్మల్ని బీసీని చేయడం మర్చిపోయారని చెప్పని సులాన్ని పెట్టి నిద్రపోతున్నటువంటి ఏనుగు లాంటి చంద్రబాబు నాయుడు గారిని, కుంభకర్ణ నిద్రపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ని అంకుశంతో పొడవటానికి తుని మీటింగ్ని ఒక ఆయుధంగా ఆయన ఎంచుకున్నారు. ఇప్పుడు మీరు ఇంకో ఆయన పేరు చెప్తున్నారు, హరిరామ జోగి అని. అక్కడ తుని అన్నారు, ఇప్పుడు హరిరామ జోగి అన్నారు. హరిరామ జోగి గారి గురించి మాకేం అవసరం? ఆయన రోజు మమ్మల్ని తిడతంటే. హరిరామ జోగి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలని మీరు ఆయన ఫోన్లో మాట్లాడారు, వీడియో కాల్లో మాట్లాడారు. మీకోసం ఆయన మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలని నిరాహారదీక్ష చేస్తారంటే ఆయన మీరు ఆయన కలిసి అది నిజమా, డ్రామానా, ప్రేమ ఒలకపోసుకున్నారా, ఏం చేశారో మీరు తీశారు, మాకు టీవీలో చూపించారు, వీడియో కాల్లో మీ ఇద్దరం మాట్లాడుకుంటాం. ఆయన నీ దిగజారుడుతనాన్ని, కాపుల్ని పోకుగా చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేటువంటి విధానాన్ని ఆయన ప్రశ్నిస్తే దానికి వైసీపీకి ఏం సంబంధం? ఇరవై సీట్లు తీసుకున్నా మీకు నామోషి కాదు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు అసలే ఆడేవాడు ఈడేవాడు మా నాన్న నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఉప ముఖ్యమంత్రి అవుతాడా అంటే చిచ్చి చంద్రబాబు నాయుడు మా పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది, పవన్ కళ్యాణ్కి ఇవ్వక్కర్లేదా అని చెప్పి మాట్లాడాడు. దానికి మీరు సిగ్గుపడకపోయి, మీకు సిగ్గు లేకపోతే మేమేం చేస్తాం? మీకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేకపోతే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత? మిమ్మల్ని అమర్యాద చేసి లేకపోతే కాపు కులాన్ని మేము కాపుల తరపున రిప్రజెంటేషన్ అని మీరు మాట్లాడుతున్నారు. కొత్తగా కాపు కులాన్ని తీసుకున్నారు మీరు. అందుకేతం నాకు కులం లేదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడేమో నేను కాపులని మాట్లాడుతున్నారు కదా, మనం ఒకటి అంటున్నారు కదా. కాబట్టి మీరు చెప్పాలి. మిమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఏమయ్యా మన కులానికి ముఖ్యమంత్రి, కమ్మోళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు, రెడ్లు ముఖ్యమంత్రి అయిపోయారు, మన కులానికి ముఖ్యమంత్రి వద్దా అని చెప్పని మీరేం మాట్లాడారు కదా. ఇవాళ ఏంటి మళ్ళీ మన కాపులందరినీ కూడా ఓటేయమంటున్నారు, కమ్మోళ్ళు ముఖ్యమంత్రి అని. కనీసం కాపులకు నీకు ఉప ముఖ్యమంత్రి అంటే కూడా కనీసం అది కూడా కుదరదని చెప్తుంటే నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత? చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడు చేసే పనులకి వాళ్ళ కేడర్ తలకాయలు పట్టుకునే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకటే, జగన్ జగన్ నాయకత్వాన్ని నమ్మి వచ్చినాడు. జగన్ ఏం చేసినా మాకు ఇష్టమే అని చెప్పేవాళ్ళే తప్పితే ఎవరైనా అధికారం కోసం, అవసరాల కోసమో, పదవుల కోసమో ఎక్కడైనా అవమానాలు జరిగితే ఇక్కడ ఏదైనా ఆనందం పొందుదామని చెప్పిన వచ్చిన వాళ్ళు తప్పితే జగన్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళు ఈ పార్టీలో 80% పైబడి ఉంటారు. వాళ్ళెవరూ కూడా మేము జగన్తోనే ఉంటాం, జగన్ ఏం చేసినా జగన్ కోసమే చేస్తామని మాట్లాడతారు తప్పితే ఎక్కడన్నా ఒక 10%, 20% అధికారం కోసం వచ్చిన వాళ్ళు, అవసరాల కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళెవరైనా మాట్లాడితే మాట్లాడాలి, వాళ్ళెవరైనా వెళ్తే వెళ్ళాలి తప్పితే 100% జగన్ ఏం చేసినా కూడా ఈ రాష్ట్ర మేలు కోసం చేస్తాడు, పార్టీ మేలు కోసం చేస్తాడని నమ్మేటువంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలు. అంటే దాని అర్థం ఏంటి? ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడాడు? ఎవరిని రానివ్వనని చెప్పాడు. వేరే పార్టీలోని ఎవరిని కూడా ఒక్కడిని నా పార్టీలోకి రానివ్వను, అందరినీ కొత్త తరాన్ని తీసుకొస్తాను, కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడాడు. మరి తలుపులు తీసుకుంటావేంటి అంటే ఎవడో లేక పోటీ చేయడానికి, కనీసం చంద్రబాబు ఇచ్చేటువంటి ఆ 20 సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి మేము బాబు నీ సీట్ ఇవ్వలేమురా బాబు ఆగమంటే
వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటాక రెండు తలుపులు మళ్ళీ వీళ్ళు రారేమో అని చెప్పని అంతకితమన్న మాటలు ఉన్నాయి కదా, నేను ఎవరిని చేర్చుకోను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అసలు చేర్చుకోను అన్నాడు కదా, మళ్ళీ ఎవరు రాకుండా పోతే కనీసం సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఇచ్చిన సీట్లు నుంచోబెడతా కూడా క్యాండిడేట్లు కూడా ఉండరని చెప్పని తలుపులు తీసుకున్నాయి, రెండు రెండు అని పిలుస్తున్నాడు. ఏమైంది నీ నియమావళి? నీ పెద్ద పెద్ద మాటలు ఏమైనాయి పవన్ కళ్యాణ్ గారు? ఈ చెత్త సరుకు, ఈ చెడిపోయిన సరుకు నాకు అక్కర్లేదు, నేను కొత్త తరాన్ని తయారు చేస్తాను, నికార్సైన ప్రజా సేవకులను తయారు చేస్తాను, నేను వేరే పార్టీ ఉండి ఏమని చేర్చుకోనని చెప్పి మాట్లాడావు కదా. మరి వాళ్ళ తలుపులు తీయటం ఏంటి? వాళ్ళ తలుపులు ఉంటే కదా తీయటాకి. జనసేన పార్టీకి తలుపులు కిటికీలు ఉంటే కదా తీయటాకి. ఎవడిష్టం వచ్చినాడు ఆడు రావచ్చు, ఎవడిష్టం వచ్చినాడు ఆడు పోవచ్చు, అక్కడేం బాధ్యతగా అడిగేవాడు ఉండదు, పార్టీ ఉండదు. పవన్ కళ్యాణ్ అంతే, ఎందుకంటే మొత్తం ఏకైక నిర్ణయం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయాలి, ఏమైనా ఇష్టం ఉంటే ఉండమంటున్నాడు, పొమ్మంటే పొమ్మని ఆయనే చెప్పాడు కదా. ఇప్పుడు కొత్తగా తలుపులు తీయటం ఎందుకు? తలుపులు ఉంటే కదా తీయటాకి. ఏమండి ముందు ఆయనకి చెప్పనా మీకు చెప్పనా? రమేష్ గారు చెప్పండి. షర్మిల గారు చూసేదేమండి, ఆవిడ ఒక రాజకీయ నాయకురాలు. ఇవాళ రేపు చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు ఏదో రకంగా పార్టీల్లో మారుతూనే ఉన్నారు. వారు కూడా ఒక రాజకీయ నాయకురాలు, అలవాటు పడిపోయిన రాజకీయ నాయకురాలు అనుకోవాల్సి వస్తుంది తప్పితే వేరే ఏముంటుంది? అంటే వారు పార్టీ పెట్టారు, పార్టీ విలీనం చేశారు, అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీని అంతకితం మాట్లాడారు, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మంచిది, దేశానికి మంచిదని మాట్లాడుతున్నారు కదా. దాన్ని బట్టి తప్పితే అంటే ఒక అభిప్రాయాన్ని మారుస్తున్నారు కదా. ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటలే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వాన్ని కోసం ఏర్పడింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు చాలా మందిని చేరాము. షర్మిల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యురాలు అయినప్పుడు కూడా మాకులాగానే వారు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కానీ అల్టిమేట్గా మేమందరం ఎవరి నాయకత్వం చూసి వచ్చాం? నేను కానీ షర్మిల్ గారు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసాం. నాయకత్వం నచ్చలేదు, వెళ్ళినోళ్ళు వెళ్తారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఏ పార్టీలో జరిగేది అదే. వారిష్టం అది. ఏ పార్టీలో చేరితే, ఎందులో కలిస్తే, ఎవరితో అడుగులేస్తే, ఎవరితో ప్రయాణం చేసినా వారిష్టం అది, వారి వ్యక్తిగత నిర్ణయం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఏముంటుంది? తెలంగాణలో పార్టీ పెడతా అన్నప్పుడే వద్దని చెప్పినటువంటి మా నాయకుడు చెప్పారు. వారు నా స్వేచ్ఛాయుతమైన నిర్ణయం, నా ఇష్టం, నా ఇదని చెప్పారు. అక్కడి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏముంటుంది వారి రాజకీయ ప్రయాణంతో? కాపు రామచంద్రారెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో తప్పితే ఆయన ఎమ్మెల్యే కాగలరా? ఆయన దగ్గర ఎంత సంపద ఉంటే మాత్రం, ఎన్ని డబ్బులుంటే మాత్రం అవగలరా? నేనైనా, ఒక కాపు రామచంద్రారెడ్డి గారు కాదు, నేనైనా మా దగ్గర డబ్బులు బోళని ఉంటే ఇండిపెండెంట్గానే పోటీ చేసుకోవచ్చు కదా. జగన్ గారి బొమ్మ పెట్టుకుని ఆయనతో పాటు పోటీ చేయాలి, జగన్ గారి గుర్తు తీసుకుని పోటీ చేయాల్సిన అవసరమే ఉంది, పార్టీలో చేరాల్సిన అవసరమే ఉంది. జగన్ గారి కోసం కాదు కదా నేను కాపు రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా నుంచున్నది. మేము ఎమ్మెల్యేలు అవటం కోసం కదా. మేము ఎమ్మెల్యేలు అవటం కోసం. ఎవరైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా తెలుగుదేశం పార్టీ కానీ, లేదా భారతీయ జనతా పార్టీ కానీ, ఏ పార్టీలో అయినా ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడంటే తను వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పదవి చేయటం కోసం, ఆ ఊర్లో ప్రజాసేవ చేయటం కోసం తప్పితే పార్టీని ఉద్ధరిద్దామని ఏం కాదు కదా. ఇప్పుడు నేను కాపు రామచంద్రారెడ్డి గారు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు. పార్టీలకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమి ఇది కాదు కదా. ఇప్పుడు నీకు సీట్ ఇస్తా అని తిప్పుకుని ఏమీ చేయకపోతే అది నేరం. కానీ
10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశావు. కాపు రామచంద్రారెడ్డి గారు జరగముందు కూడా చాలా మంది ఉన్నారు కదా జెండా మోసిన వాళ్ళు. మరి వాళ్ళు ఏమనుకోవాలి కాపు రామచంద్రారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు? అదే రాయదుర్గంలో ఎంతమంది ఆశపడి వచ్చి ఉంటారు? అది అంటే పదవి ఇస్తే ఒక రకం, అవకాశం ఇస్తే ఒక రకం, అవకాశం ఇవ్వకపోతే ఒక రకం మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి.